సార్ అన్న నమస్తానే. నమస్తే భాయ్. అన్న మీ పేరు? వెంకటరమణ. అన్న ఏ పని చేస్తారు? నేను కార్ డ్రైవర్ని. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మనకి రేషన్ డిపో అనేది మనం రేషన్ బండి వచ్చింది కానీ అది ఒక గంట సేపు ఉండి తర్వాత రేషన్ తీసుకుంటా కావద్దు. ఇప్పుడు మనం ఎనీ టైం ఆ టైం ఉన్నంత వరకు మనం రేషన్ తీసుకుంటా బాగుంటుంది. అన్ని సరుకులు ఇస్తున్నారు కాబట్టి చాలామందికి ఈ ప్రభుత్వం మీద మరీ ఇంట్రెస్ట్ వచ్చింది. మన చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడు అని ఆలోచన జనాల్లోని ఒక ఎలుగెలిగింది. ఇప్పుడు ఇదే రేషన్ విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యాన్లు పెట్టాడు. ఆ రోజున ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పి బండి చోట పెట్టి రేషన్ దాని దగ్గరికి వెళ్ళేటట్టు చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం డిపోలు పెట్టారు. మరి ముసలి వాళ్ళు కొద్దిగా లెగలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు వచ్చి తీసుకుంటాక ఏమైనా దారి కల్పించింది ఈ ప్రభుత్వం? అదేమి అంటే మరి నెక్స్ట్ ప్రభుత్వం కూడా ముసలి తీసుకెళ్ళి ఇంటికే ఇవ్వలేదు కదా, వాళ్ళు కూడా బండి దగ్గరికే రమ్మన్నారు. అది ఒక గంట టైమే ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం సరుకులతో సహా అన్ని ఇస్తున్నారు కాబట్టి మనకి బాగుంది. కాబట్టి ఈ ప్రభుత్వం బాగుంది. ముసలిలో మొక్కన తప్పదు కదా, అందరం వెళ్ళాల్సింది. దాని గురించి ముసలి గురించి ఆలోచిస్తే ఈ గవర్నమెంట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ముసలికి ఇవ్వాలి, ఇంటికి వెళ్ళి ఇస్తే అది కూడా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అంతే. నిన్న కాక మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెన్నుపోటు దినం అని చెప్పి ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రజల్ని కానీ లేదంటే ఏదైనా విషయంలో కానీ వెన్నుపోటు పొడిచింది ఆ సంవత్సరం పరిపాలనలో. ఎక్కడ జగన్ పొడిచినట్టు ఈ చంద్రబాబు నాయుడు అభివృద్ధి పరంగా వెళ్తాడు కానీ జగన్ లాగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడు కదా. అది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అలాగే డ్రైనేజ్ వ్యవస్థలు కూడా ఎలా మార్పులు ఏమైనా చెందాయా? అభివృద్ధి గుండి ఎప్పుడూ జగన్ పట్టించుకోవాలా. ఇప్పుడే కాదు, జగన్ ఎక్కిన కానీ ఇప్పుడు వరకు కూడా అభివృద్ధి గుండి ఎప్పుడు పట్టించుకోవాలా. చంద్రబాబు నాయుడు ఎక్కిన 2 నెలలకే రోడ్లు మంచి డెవలప్ అయినాయి, రోడ్లు బాగా వేశారు, చాలా చాలా బాగున్నాయని అందరూ జనాలు నాతో పాటు అందరూ అనుకున్న విషయం. అది చిన్న సింపుల్ ప్రశ్న, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలి. జనాలు అలవాటు పడిపోయారు కదా పథకాల గురించి. ఇప్పుడు హామీ ఇచ్చారు, అదే ఫస్ట్ రోజు మనం హామీ ఇవ్వకుండా ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. అలవాటు పడిపోయారు జనాలు పథకాల గురించి. పథకాలు కావాలంటే అభివృద్ధి కావాలి, పథకాలు కావాలి, జనాలకి 2 కావాలి. అందుకే కదా చంద్రబాబు నాయుడు ఎన్నుకుంది. 2 చేయగల శక్తి ఉంది కాబట్టి అని చంద్రబాబు నాయుడు ఎత్తుక్కున్నాం. నిరుద్యోగ సమస్య గత 5 సంవత్సరాలు బాగా ఎక్కువగా ఉంది. ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలు గెలిపినటువంటి సంఘటనలు మనం చాలా చూసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి నిరుద్యోగ సమస్య తీరే అవకాశాలు ఉన్నాయంటారా? నిరుద్యోగ సమస్యలు తీరే అవకాశాలు ఉన్నాయండి. నాకైతే తీరే అవకాశం కనబడుతుంది. తీరపోతే మళ్ళీ వెనకబడిపోద్దని. మెయిన్ కావాల్సింది ఏంటి, ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేకపోతే కదా ఈ రోడ్డు మీద ఇంతమంది ఉన్నారు. అదే ఉద్యోగం అనేది ఉంటే ఇవి ఇంతమంది ఉండరు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. ఈ ప్రభుత్వం చేసిన పని ఏంటి, అంచేపు పథకాలు ఉన్నాయి కానీ భరోసా ఇవ్వాల, కుర్రాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఇలా ఉద్యోగం చేసుకుంటారు. వారంటీ ఉద్యోగం ఎంత, 5,000 సరిపోతా? నీకు ఒక అమ్మాయి సంబంధానికి వెళ్తాం, 5,000 ఉద్యోగానికి పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి. అలా జరిగింది అంతే. వాలంటీర్ ఉద్యోగం వల్ల ఉపయోగం ఉంది. ఉద్యోగాలు కావాలి. కుర్రాళ్ళకి బాగా కావాల్సింది ఏంటి, చదువుకొని ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు పోతే ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే. చూసుకుంటే అమరావతి రాజధాని జగన్మోహన్ గతంలో 3 రాజధానులు అంటూ రాజధాని అనేది లేకుండా చేశాడు. ఈసారి అయినా సరే అమరావతి రాజధాని పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? 190% పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు. మెయిన్ కాన్సెప్ట్ అభివృద్ధి, రాజధాని స్టార్ట్ చేయాలనే అభివృద్ధిలోనే చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కాబట్టి మాకు అందరికీ ఆయనకి గెలిపించాలని మేము భారీ మెజార్టీతో గెలిపించాం. మాకు ఆ నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడేటంటే ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పి విస్తృత స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళకి ఏం చెప్పాలి? ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన చూసినటువంటి ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని పక్కన పెట్టి ప్రతిపక్షం కూడా వీళ్ళకి అవసరం లేదని చెప్పి 11 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకి ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన వాళ్ళ కళ్ళకి కనిపించట్లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏదో ఒక అంశం మీద బురద జల్లడం పనిగా పెట్టేసుకున్నారేంటి? ఎందుకంటే
ఒకరోజు రైతుల కోసం ధర్నాలు అంటారు, మరొక రోజు కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి ధర్నాలు అంటారు, ఒకసారి వాలంటీర్లు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటారు, ఒకసారి విద్యార్థులకు సరైన వసతి విద్యా దీవెనలు లేవని చెప్పి దాని గురించి ధర్నాలు అంటారు, ఒకసారి నిరుద్యోగ సమస్యలు అంటారు, దానికోసం ధర్నాలు అంటారు. ఇలాగ ఏదో ఒక అంశానికి బురద జల్లే రాజకీయాలు చేయడం తప్ప కనీసం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పరిపాలనకే ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసిన పరిపాలనకు ఒక్కసారి టాలీ చేసుకుని చూస్తున్నావు కనీసం. ఎందుకంటే ఒక్కసారి ఇచ్చినటువంటి వాగ్దానం నువ్వు నవరత్నాలు ఇచ్చావు కదా, ఈరోజు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పింది. సూపర్ 6 పథకాల్లో 2 పథకాలు అవలంబించింది సంవత్సరం పరిపాలనలో. నువ్వెన్ని పథకాలు ఇచ్చావు నవరత్నాలు అని చెప్పి? కేవలం ఒకే ఒక పథకం ఇచ్చావు. ఇంకోటి పెన్షన్ల పెంపు కూడా, అది కూడా నవరత్నంలో ఒక పథకమే. కానీ దాన్ని నువ్వేం చేసావు? దశల వారీగా 250 పెంచావు తప్ప అన్న మాట ప్రకారంగా 3,000 రూపాయలు ఇచ్చావా? నీకు 3,000 రూపాయలు ఇస్తానికి సంవత్సరం పట్టింది, 5 సంవత్సరాలు పట్టింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏదైతే వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తారన్న ప్రకారంగానే ఈ రోజున అక్షరాల 4,000 రూపాయలు అందజేస్తున్నటువంటి ఘనత ఈ రోజున కూటమి ప్రభుత్వం అంది. ఇక్కడ దశల వారికి ఎవడాలు ఏమి లేవు, ఆన్ ద స్పాట్ ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా 4,000 రూపాయలు అందిస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు వికలాంగుల విషయంలో ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టావయ్యా. వికలాంగులకి ఇచ్చేదే వాళ్ళకి కనీసం నువ్వు 3,000 రూపాయలు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 6,000 రూపాయలు చేశారు. పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి నువ్వు ఎంత ఇచ్చావయ్యా? 6,000 రూపాయలు ఇస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏకంగా 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ మధ్య తేడా తెలుతులే నీకు. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ల ప్రకారంగా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు. నువ్వేం చేసావు సంవత్సర పరిపాలనలో? ఒక్కటంటే ఒక్కటి అది ఇచ్చి నీకు తల్లికి వందన ఇవ్వడానికి 13 నెలలు పట్టింది. అంటే నువ్వు పెట్టావు కదా అమ్మఒడి అని చెప్పి, అది ఇవ్వడానికి కేవలం నీకు సుమారు 13-14 నెలలు ఇచ్చావు. అంటే నువ్వు ఎన్ని నెలల గ్యాప్ తీసుకున్నావు పథకాలు అవలంబించడం కోసం? ఆ రోజు నువ్వేం మాట్లాడావు? ఖజానా అంతా ఖాళీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడావు కదా. మరి ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం ఉండగా నువ్వు చేసినటువంటి ఖజానాల గురించి మాట్లాడుతుంటే ఎందుకు కోపం వస్తుంది నీకు? ఖజానా అంతా ఖాళీ చేసి ఆంధ్ర రాష్ట్ర అప్పులు ఊబులో కూర్చేసిన నీకు ఈ రోజున ప్రజల మీద ముసల కన్నీరు కరుస్తున్నావు కదా. ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావు ఏంటి? గత 5 సంవత్సరాలు నేనేం అప్పులు చేయకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించానని చెప్పి నువ్వు ఉంటే గనక ఈరోజు నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడివి. ఎందుకు నీకు ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు నేను పక్కన కూర్చోబెట్టారంటే పేరుకు మాత్రం ముఖ్యమంత్రిగా ఉండి పథకాలు ఇచ్చామని పేరే తప్ప ఒక చేత్తో ఇవ్వడం, రెండో చేత్తో లేకుండా. పోనీ ఈ పథకాలు అయినా సరే బాగా సిస్టమేటిక్గా చేసి ఇచ్చావంటే అది కూడా లేదు. అది కూడా చేసినటువంటి విధానం ఏంటంటే ఎంత దారుణంగా ఇబ్బంది ఏంటంటే ప్రజలు నువ్వు ఇదే విషయంలో ఆటో వాడికి 10,000 అంటావు, వెనక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పెట్టి లాక్కుంటావు, అమ్మఒడి అని చెప్పి 15,000 వేస్తావు, మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి 3,000 2,000 రూపాయలు కట్ చేస్తావు. ఇలా ఏదైనా సరే కోతలు విధించుకోవటమే సరిపోయింది తప్ప నువ్వు ప్రజలకు చేసింది ఏముంది? ఈరోజు నువ్వు ఏదో చెప్పేస్తున్నావు కదా, నేను ప్రజలకు మంచి చేశాను, నన్ను ముఖ్యమంత్రిగా ప్రజలు మోసం చేశారు, నాకు వెన్నుపోటు పొడిచారని చెప్పి మాట్లాడుతున్నావు. ఏ రకంగా నిన్ను వెన్నుపోటు పొడుస్తారు? ఏ రకంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నావు? అభివృద్ధి పనులు కనుక అంటావా? అవన్నీ ఇక శూన్యం. 5 సంవత్సరాల్లో ఒక అమరావతి రాజధాని లేదు, ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు, నిరుద్యోగ సమస్య తీరలేదు. ఎటు చూసినా సరే ఇబ్బందికరంగా కనబడుతుంది తప్ప నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేసినావు? ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేసావు, ప్రైవేటు ఉద్యోగులు కూడా మోసం చేసావు. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు లేవు. ఎటు చూసుకుని అవినీతి అరాచకలు తప్ప ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విధి విధానాలు చూడు. అప్పుడు నువ్వు 5 సంవత్సరాల పరిపాలన విధి విధానాలు చూడు. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పడి శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. ఆంధ్ర రాజధాని ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు విపరీతంగా పరుగులు పెడతా ఉంది. నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మానేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి.